యేసయ్య ఉపవాసాలు ముగించుకొని రాగానే సాతాను వచ్చి ఒక ప్రశ్న వేసింది. బయటి ప్రశ్న కాదు, వాక్యంలో నుంచి ఒక ప్రశ్న వేసింది. యేసయ్య వాక్యంలో నుంచే దెబ్బ కొట్టినాడు. ఈ సాతానే ఏదైనా తోటలోకి వెళ్ళి అవ్వతో ప్రశ్న వేసింది. కానీ వాక్యానుసారమైన జవాబు అవ్వ ఇవ్వకపోవటం బట్టి ఆ వాక్యాన్ని ట్విస్ట్ చేసేసింది. చావనే చావరని నెగిటివ్ గా ట్విస్ట్ చేయటం బట్టి మొదటి ఆదాము పాపంలో పడిపోయాడు. చివరి ఆదామైన యేసయ్య ఉపవాసాలు ముగించుకొని రాగానే ఒక ప్రశ్న వేయగానే యేసయ్య అంటున్నాడు, ఇట్ ఈస్ రిటన్. వేసిన ప్రతి ప్రశ్నకి ఇట్ ఈస్ రిటన్ వాక్యంలో ఉంది. అపవాది మీ దగ్గరకు వచ్చి వాక్యంతో దెబ్బ కొట్టినప్పుడు ఈ టీచింగ్ ద్వారా మీరు వాక్యంతో దెబ్బ కొట్టాలంతే. అపవాదం వచ్చి అంటది, నీకు పిల్లలే పుట్టారంటే నువ్వు అనాలా, గర్భఫలము నా దేవుడిచ్చు బహుమానం అనాలా. మరలా వస్తాడు వాడు, ఈ రోగము చేత నువ్వు చనిపోతావు 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 అంటే నువ్వు అనాలా, నా దేవుడు యెహోవా రఫా, నేను స్వస్థపరిచే దేవుడను, ఐగుప్తీల యొక్క ఏ రోగాలు నిన్ను ముట్టమన్నాడు ఆ దేవుణ్ణి నేను కలుగున్నా. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. నిన్ను భయముతో నేను చంపివేస్తా అంటే ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. ఫియర్ నాట్, భయపడొద్దు అన్న దేవుడు అన్నాడు అంతే. ప్రతి దానికి అటాక్ వాక్యమే. వాక్యం లేకపోతే వాడు ఏం చేస్తాడంటే వానికంటే చెడ్డ దయ్యాలను తీసుకొని వచ్చి నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితిని భయంకరంగా మార్చేస్తాడు. కానీ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద బైబిల్. గెట్ లాస్ట్ డెవిల్ అన్నావంటే మరలా వస్తాడు. మరలా నువ్వు అనాలా, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద బైబిల్. మాటి మాటికి యేసయ్య అన్నట్లు ఇట్ ఈస్ రిటర్న్ అని వాక్యంతో దెబ్బ కొడితే యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు వాడు వెళ్ళిపోతాడంతే.